చేపట్టిన తర్వాత ఈ యొక్క విచారణలో పోలీస్ కానిస్టేబుల్ నివ్వెరబోయే నిజాలను కూడా బయటపెట్టడం జరిగింది. అంటే నేను ఆన్‌లైన్ అప్పులు చేయడం జరిగింది. పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడులు పెట్టిన తర్వాత నాకు అన్ని డబ్బులు పోయిన తర్వాత ఈయన అంటే విశ్వనాథానికి నేను కొన్ని డబ్బులు ఇచ్చేది ఉంది. ఆ డబ్బుల విషయంలో కూడా ఈ యొక్క తరచూ అడగడం మళ్ళీ ప్లస్ ఏందంటే నా దగ్గర డబ్బులు లేకపోవడంతో కూడా అతన్ని ఈ రకంగా చేయడం జరిగింది. అతనికి ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎంత దారుణం అంటే వీళ్ళు ఆయనకు ఉన్నటువంటి చైను, కడెము మరియు 5 ఉంగరాలు దొంగిలించి మృతదేహాన్ని అందులో పడివేయడం జరిగింది. ఇందులో భార్య పాత్ర ఉంది, భర్త పాత్ర ఉంది. ఇద్దరు కూడా దాదాపు 12 లక్షల రూపాయలకు అమ్మివేయగా అందులో 3 లక్షలు నగదు ఇవ్వగా అట్టి డబ్బును గొనె సంచిలో పెట్టుకొని కూడా వాళ్ళు అజ్జేయడం జరిగింది. పైన దొంగతనాల కేసులో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కేసు అయితే నమోదైంది. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొంత వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఒక వృద్ధుల దగ్గర కూడా వాళ్ళు బంగారాన్ని దొంగలించి కూడా ఈ యొక్క ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర బంగారాన్ని మాయమాటలు చెప్పి దొంగలించిన తర్వాత ఆయనే మళ్ళీ ముసలావిడతో కూడా అక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో